నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రెండోసారి పరిపాలించేందుకు ప్రజల వద్దకు వెళ్ళారు. వైనాట్ 175 అనే ఒక నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ హయాంలో పరిపాలన సమయంలో అనేక రకాలుగా అవినీతి అక్రమాలకు సంబంధించి ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఆ విషయాలు బయటపడవు, అధికారం కోల్పోయిన తర్వాతే బయటపడతాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా అదే జరిగింది. దాదాపు 2 పర్యాయాలు అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ పింక్ బాస్ పరిస్థితి ఈ రోజున ఏ రకంగా మారింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో ఆయన పేరు వినిపించట్లా, ఆయన ఎక్కడ కనిపించట్లా. దానికి కారణం 10 ఏళ్ల పాటు ఆయన సాగించినటువంటి పాలన, స్కీముల పేరుతో స్కాములు. ఇటువంటి సందర్భంలో అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి విధానం బయటపడింది. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో దేశవ్యాప్తంగానే చర్చనీయాంశమైనటువంటి స్కామ్ ఒకటి బయటకు వచ్చింది అధికారం కోల్పోయిన తర్వాత. అదే లిక్కర్ స్కామ్. దీనికి సంబంధించి దానిపై విచారణ జరుగుతుంది. అనేక రకాల కేసులు, మలుపులు, ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడు, బాధ్యత ఏముందిలేండి, అవినీతికి అక్రమాలు చేయడానికి అది గుర్తొస్తే కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజాప్రతినిధిగా మనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి అనుకుంటే ఇలా చేయరు. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఉత్తరాంధ్రలో చాలా బలమైనటువంటి నాయకుడు, పార్టీలో వైఎస్ఆర్సీపీలో సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. ఇప్పుడు ఆయన ఇంటికి తాళాలు వేసి పలాయనం చిత్తగించారు. అంటే కుటుంబ సభ్యులందరితో కలిపి పరారీలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఆ రోజు తెలియకపోవచ్చు, ఏదో ఒక రోజు బయటపడుతుంది, పాపం పండుతుంది. ఆయన విషయంలో అదే జరిగింది. బతుకున్నటువంటి ఒక వ్యక్తిని చనిపోయినట్లు రికార్డుల్లో చూపించి తన కుమారుడి పేరిట దాదాపుగా 4 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. తప్పు చేస్తే ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఇది తప్పు, ఇలా చేయకూడదని చెప్పాలి, ఖండించాలి. అదే మనం చేస్తే తప్పు. అదే చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏదైతే ఈ వ్యవహారం బయటపడిందో అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తమ్మినేని సీతారాం తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, క్వాష్ పిటిషన్. అంటే అసలు ఈ కేసు తప్పు, ఈ కేసు కొట్టేయండి అని. ఎవరైనా సరే బెయిల్ పిటిషను, యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు వారు చూసుకుంటారు. అలా కాకుండా అసలు ఈ కేసే కరెక్ట్ కాదు, ఈ కేసుతో మా క్లయింట్ ఎవరైతే తమ్మినేని సీతారాం ఉన్నారో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని వేశారు. హైకోర్టు ఒక చాలా క్లియర్ అండ్ క్రిస్టల్గా ఒక అంశాన్ని ఆదేశంగా ఇచ్చింది. బాబు, మీరు ఈ రకమైనటువంటి క్వాష్ పిటిషన్లు వేయడానికి సరిపోరు. ఏదైనా ఉంటే దానికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్, అంటే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్, అది వచ్చిన తర్వాత కోర్టులో లొంగిపోవటం, ఇవన్నీ తర్వాత జరిగేటువంటి పరంపర. సో ఇలాంటి సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే
ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు. ఒకప్పుడు ఆయన కాన్వాయ్ వెళ్తే దాదాపుగా ఒక 10 వెహికల్స్ వెనకాల వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆయన బిక్కుమంటూ ఎక్కడో దాక్కున్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు. అప్పుడు ఆయనకి కాన్వాయ్గా వెళ్ళినటువంటి పోలీసులే ఇప్పుడు ఆయన కోసం గాలిస్తున్నారు. అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక పార్టీ అనేది లేదు, ఒక నాయకుడు అనేది లేదు. ఏ పార్టీ వారు ఎలాంటి తప్పిదాలు చేసినా అది ఏదో ఒక రోజు బయటపడతాయి తప్పనిసరిగా. సో ఇలాంటి సందర్భంలో తమ్మినేని సీతారాం, అతని భార్య, అలాగే కుమారుడు, మెయిన్ ఇక్కడ కుమారుడే నిందితుడిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని పేరునే రిజిస్ట్రేషన్ అయింది. దానికి సంబంధించి మరి అధికారులు కూడా అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. అది ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి సందర్భంలో సబ్ రిజిస్టర్ కానీ కింద అధికారులు కానీ మిగిలినటువంటి వారు ఇరుక్కుంటారు ఖచ్చితంగా. అంటే అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే, అక్రమాలకు పాల్పడితే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఇది ఒక మరో ప్రత్యక్ష ఉదాహరణ. ఇంక బతుకున్నటువంటి వ్యక్తినే చనిపోయినట్లు రికార్డుల్లో క్రియేట్ చేసి దానికి సంబంధించి తలా పాపం తిలా పిడిగడు అన్నట్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. దీనికి సంబంధించి పార్టీలో కూడా అంతర్గతంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి మన పరిస్థితి? పార్టీలో ఏదో ఒక అంశం, ఏదో ఒక అవినీతి అక్రమాలకు సంబంధించి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది పార్టీ, కాస్త ట్రాక్లోకి వెళ్తుంది అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి పార్టీలో ఇప్పటికే అనేక రకాల ఇష్యూస్తో సతమతం అవుతున్నారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదొక మళ్ళీ తలనొప్పి కొత్తగా. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి కొంతమంది నాయకుల పరిస్థితి ఏ రకంగా మారింది అనేది నేను చెప్పదలుచుకుంది. 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్, మరి ఆ ల్యాండ్ని ఆక్రమించుకోవడానికి ఏ రకమైనటువంటి స్కెచ్ చేశారు, ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎటువంటి అవినీతి చేశారు అనేది దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా తమ్మినేని సీతారామను అరెస్టు చేయాల్సిందే, ఈ వ్యవహారం వెనుక ఇంకెవరున్నారు, వారందరినీ బయటికి లాగాల్సిందే అని డిమాండ్ ఎక్కువైంది. సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. తమ్మినేని సీతారాం అతను ఎలాంటి ఇప్పటివరకు వివాదాలకు దూరంగా ఉంటారు, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడరు అనుకున్నారంతా. ఉత్తరాంధ్రలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, అలాగే ఆయన పార్టీలో కూడా ఒక ముఖ్యమైనటువంటి టాప్ 5లో ఒకరు. మరి ఈ వ్యవహారంతో ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? కేడర్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కొంతమంది జైలుకి వెళ్తున్నారు, మరికొంతమంది మీకు నమస్కారం బాబు అని చెప్పి దండం పెట్టి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఈ వ్యవహారంలో అనేక కీలకమైనటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు? కూటమి నేతలు కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు. ఎందుకంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారందరినీ కూడా మేము ఖచ్చితంగా రెడ్ బుక్ ఆధారంగా అని చెప్పి చెప్పకనే చెప్పారు అధికారంలోకి రాగానే. సో ఇలాంటి సందర్భంలో కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్గా చేసుకోకర్లా, వారి అక్రమాలు అవినీతే బయటపడుతుంది. ఇంక చేసేదేముంది? ఇలాంటి సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా రెచ్చిపోయినటువంటి సోషల్ మీడియా ఆ యొక్క కార్యకర్తలు ఉన్నారో వైసీపీకి సంబంధించి అది మేము తిప్పి కొడతాం, ఎవరినే వదిలేది లేదు అని కూటమి నేతలు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరి ఇలాంటి సందర్భం, ఇలాంటి నేపథ్యంలో తమ్మినేని సీతారాం వ్యవహారం, భూ కబ్జా అంశానికి సంబంధించి బయటికి వెలుగులోకి రావటం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏదో ఒక అంశం అవినీతి అక్రమాలకు సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ నేతలు బండారం బయటపడుతూనే ఉంటాయి. ఇంకా చాలా విషయాలు, అంశాలు, వ్యవహారాలు బయటపడతాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.